తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అక్క, నేను ఒక డిష్ రెడీ చేశాను. తిని ఎలా ఉందో చెప్తే అందరికీ ఇస్తాను, లేదంటే డస్ట్బిన్ లో పడేస్తాను. ఒకసారి టేస్ట్ చేయక్క. సరిగ్గానే ఉండేవా అక్క? ప్లీజ్ అక్క. సరే ఇవ్వు. ఏం బాలేదు. ఎవరైనా తింటారా ఇది? దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే అక్క, సారీ. హే సారీయా. చాలా బాగుంది డిష్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అక్క, నేను వెళ్ళి వచ్చేస్తాను. సరేరా. అమ్మా, నేను వెళ్ళి డబ్బులు ఇచ్చేసి వస్తాను. మొత్తానికి ఇన్ని రోజులకి మన సమస్య తీరబోతోందిరా. జీవితంలో అప్పులు లేని వాడికంటే అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు. అవునమ్మా, ఉన్నది చాలక ఇంకా ఎదగాలని అప్పు చేసి మరి వ్యాపారాన్ని పెంచుకోవాలనుకున్నాం. అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి. చివరికి వాడుకోకుండానే వాళ్ళ డబ్బులకి వడ్డీ వేసి మరి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అందుకేనమ్మా ఎవరి దగ్గర చేబదులు కూడా తీసుకోవద్దు అని చెప్తారు. పోన్లే, ఇంతటితో ఈ దరిద్రం వదిలిపోతే చాలు. రేపటికి నా బిడ్డ మనశ్శాంతిగా ఉంటాడు. అవునరా రాఘవ, ఇంత రాత్రిపూట ఒక్కడివే ఎందుకు? తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళొచ్చు కదా. సమయానికి పంపిద్దామంటే బావగారు కూడా లేరు. పోనీ అలేఖ్యానికి తీసుకెళ్ళు. అమ్మో, ఇప్పుడు నేను కాని వెళ్ళానంటే నాకిచ్చిన కమిషన్ డబ్బులు దాని వడ్డీ అని నా ప్రాణాలు తీసేస్తుంది. లేదులే వదినా, బావొక్కడే వెళ్ళి ఇచ్చేస్తాడులే, నేనెందుకు? ఇంట్లో కూర్చొని ఏం చేస్తావమ్మా? ఊరికే వెళ్ళిరావచ్చుగా. ఆ రుద్రాని వాళ్ళ మొహాలు చూడాలంటేనే నాకు అసలు ఇష్టం లేదు. ఎలాగో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా, బావని ఇచ్చేసి వస్తారులేండి. మాధవ అక్క, సమయానికి ఫోన్ చేసావురా. ఇదిగో ఇప్పుడే రాఘవ రుద్రాని వాళ్ళకి డబ్బులిచ్చి రావడానికి బయలుదేరుతున్నాడు. అవునా? తోడుగా ఎవరు వెళ్తున్నారక్క? ఎవరున్నారా? సమయానికి మీ బావగారు కూడా ఇంట్లో లేరు. ఇక వెళ్ళడానికి ఎవరున్నారు చెప్పు? అన్నయ్యతో కావాలంటే నేను వెళ్తాను, ఒక్కనే మాత్రం పంపించొద్దు. రే రాఘవ, నీకు తోడుగా మాధవ్ వస్తానంటున్నాడు, తీసుకెళ్తావా? అలేఖ్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ నా మీద ప్రేమన్నట్టు ఇలాంటివన్నీ మాట్లాడతాడు. బయటికెళ్ళిన దగ్గర నుండి 2 రకాలుగా మారిపోయాడు వాడు. రే, వాడొక్కడే వెళ్ళొస్తానంటున్నాడు. మళ్ళీ నువ్వెందుకులే, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను. సరే అక్క. సరే అక్క, నేను వెళ్ళేసి వస్తాను. వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగే అమ్మా. ఏమైంది మాధవా? అన్నయ్య రుద్రాని వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వెళ్తున్నాడు. నేను కూడా తోడుగా వస్తానంటే నా అవసరం లేదన్నాడు. సరే వెళ్ళిరా నువ్వు. బావగారేం చిన్నపిల్లాడు కాదు కదా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి మన కాగితాలు తీసుకొచ్చేస్తారు. లేదు భూమి, అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడంటే నాకెందుకో మనసంతా అదోలా ఉంది. ఎందుకు మాధవా అంత కంగారు పడుతున్నావు? వాళ్ళ గురించి అంతా తెలుసు కదా భూమి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వం ఏంటనేది కళ్ళారా చూశాం కదా. పైగా 24 గంటలు జనాల్ని పెట్టుకొని ఉంటారు. అన్నయ్య నువ్వు రావద్దన్నా నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? రావద్దని చెప్పారంటున్నావు కదా. అన్నయ్య రావద్దన్నాడని వెళ్లకుండా ఉంటానా ఏంటి? వాళ్ళ వల్ల ఏ ఇబ్బంది రాకుండా మళ్ళీ అన్నయ్య ఇంటికెళ్లే వరకు నేను అక్కడే ఉంటే అది నాకు ఒక ధైర్యం. మరి ఎలా వెళ్తావు? మన పక్కింటి వాళ్ళ బైక్ అడిగి తీసుకెళ్తానులే. సరే పద, నీకు తోడుగా నేను వస్తాను. నువ్వెందుకు భూమి? నేను వస్తాను మాధవా. సరే పద.
నేను నీకిచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేకపోయావు. నువ్వు తీసుకున్న 50 లక్షల కమిషన్ తిరిగివ్వడానికి టైం కావాలి అంటే నీ భర్తని ఈరోజు రాకుండా చెయ్యి అని చెప్పాను. అది నీ వల్ల కాలేదు. మేడం, నేను ఎంతో ట్రై చేశాను మేడం, కానీ మా బావ నాపడం నా వల్లే కాలేదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి ఏమనుకోకండి. ఆ డబ్బులు తీసుకుని మా కాగితాలు మాకిచ్చేసేయండి. ఏయ్, నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వివ్వాల్సిన డబ్బు సంగతి నువ్వు చెప్పు. మీకు ఇవ్వాల్సిన 50 లక్షలు వడ్డీతో సహా ఏదో ఒకటి చేసి త్వరలోనే మీకు ఇచ్చేస్తాను మేడం. నా డబ్బులు నయా పైసలతో సహా నాకు చేరే వరకు నిన్ను కూడా వదిలిపెట్టను. నేనిచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకోలేనప్పుడు నేనిచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. సరే మేడం, ఏదో ఒకటి చేసి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. మా బావ దగ్గర డబ్బులు తీసుకుని ప్లీజ్ త్వరగా పంపించేయండి. తిరిగి రాడు. రాడా? ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు? బావ తిరిగి రాకపోవడం ఏంటి? మీ డబ్బులు మొత్తం మీకు ఇచ్చేస్తాను. మా బావకి మాత్రం ఏ హాని తలపెట్టకండి ప్లీజ్. రాడు అంటే ఈ రాత్రికి రాడు అని. పొద్దున్నే పంపించేస్తాను. రాత్రికి ఎదురు చూడకుండా ప్రశాంతంగా పడుకో. ఎందుకు మేడం? డబ్బులు తీసుకున్నాక ఇంకా మా బావతో మీకేంటి పని? ప్లీజ్ మేడం, మా బావని ఏం చేయొద్దు. మీ డబ్బులు మీరు తీసుకొని మా బావని మాత్రం ఏం చేయకుండా పంపించేయండి ప్లీజ్. రాడు, ఉదయాన్నే వస్తాడు. ఉదయం వరకు మా బావని ఏం చేస్తారు మేడం? ఎక్కడుంచుతారు? మీ డబ్బులు మీకు వచ్చేసాక ఇంకా మా బావతో పనేంటి మీకు? మీకు కావాల్సింది డబ్బే కదా, ఇచ్చేస్తున్నాడు కదా. నేను ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తాను మేడం. ప్లీజ్ దయచేసి మా బావని ఏం చేయకండి. ఏయ్, అరిగిపోయిన క్యాసెట్ లాగా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పి విసిగించకు. మీ బావ రాత్రికి రాడు, రేపే వస్తాడు. అది మాత్రం ఫిక్స్. నువ్వివ్వాల్సిన డబ్బులు త్వరగా ఇవ్వడానికి మాత్రం ఏర్పాట్లు చేసుకో. లేదంటే నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే అవుతావు. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి మేడం.